హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ తెలుగు వెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. మష్రూమ్ మసాలా కర్రీ. మష్రూమ్స్తో చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఈ రెసిపీని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. కర్రీ కోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ని తీసుకున్నాను. నేచర్లో మనకి తక్కువ క్యాలరీస్ ఉండే ఒక మంచి ఫుడ్ ఐటమ్ మష్రూమ్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి డి విటమిన్, B12 విటమిన్ బాగా దొరుకుతాయి. సో మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. నేను కొంచెం పలుచగా కట్ చేశాను, కర్రీలో ఈజీగా ఉడికిపోతాయనేసి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పుగా ఉండేటువంటి ప్యాన్ పెట్టుకోవాలి. అది కొంచెం వేడయ్యాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పుట్టగొడుగులు వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. వీటిని డ్రై రోస్ట్ లాగా జస్ట్ ప్యాన్లో డైరెక్ట్గా వేసుకోవాలి, ఆయిల్ వేయకుండా. ఇలా చేయడం వల్ల ఈ మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో వాటర్ ఎలా బయటకు వస్తుందో మెల్లగా. మష్రూమ్స్లో 88% వాటరే ఉంటుందండి. కాబట్టి వీటిని మనం సెపరేట్గా మళ్ళీ వాటర్ వేసి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. వీటిలో ఉన్న వాటర్ అంతా చూడండి ఎంత బాగా బయటకు వచ్చేస్తున్నాయో. ఈ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వచ్చిన వాటర్తోనే మష్రూమ్ చక్కగా ఉడికిపోతుంది. మళ్ళీ మనం ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిసేపటికి వాటర్ అంతా ఈ విధంగా ఎవాపరేట్ అయిపోతుంది. అప్పటి వరకు మనము దీన్ని ఈ విధంగా బాగా కలుపుతూ వేయించుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఇవి చాలా డెలికేట్ అండి, బాగా త్వరగా బాగా ఉడికిపోతాయి, ఎక్కువ టైం తీసుకోదు. వాటర్ అంతా బాగా ఎవాపరేట్ అయిపోయిందండి. సో మష్రూమ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం బటర్ వేసుకోవాలి. కొంచెం అంతా బటర్ వేసుకొని ఈ మష్రూమ్స్ అందరికి ఈ బటర్ బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూన్ వరకు కారం పొడి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మష్రూమ్స్కి ఉప్పు, కారం బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి 60% వరకు మష్రూమ్స్ ఇక్కడే కుక్ అయిపోతాయి. ఇక రిమైనింగ్ పార్ట్ కర్రీలో కుక్ అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సెపరేట్గా తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో 2 లవంగాలు, 1/2 చెంచా జీలకర్ర, కొంచెం సోంపు, ఇంకా ఒక ఇలాచీ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ 2 మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక ఆనియన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
సో ఈ ఆనియన్ ముక్కలన్నిటిని ఆయిల్లో బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అయ్యాక దీంట్లో కొన్ని జీడిపప్పులు ఇంకా 1 స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులు ఇంకా జీడిపప్పు వేయడం వల్ల కూర మంచి చిక్కదనంతో రుచిగా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2-3 మీడియం సైజు టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. బాగా పండిన టొమాటోస్ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు యాడ్ చేశాక ఈ టొమాటోస్, ఆనియన్స్ నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చి కర్రీలాగా గుజ్జుగా తయారవుతుంది. వీటన్నిటిని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని దీంట్లో 1/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు కారం పొడి యాడ్ చేసుకోవాలి. కారం పొడి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఈ వెజిటబుల్స్లో అంతా బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఫ్యాన్ కింద పెట్టి బాగా చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ గిన్నె తీసుకొని చల్లారిన ఈ టొమాటో, ఆనియన్ పీసెస్ అన్నిటినీ కూడా మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, మిక్సీలో ఇలా చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఎంత స్మూత్గా ఉంటే గ్రేవీ అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మనం ఈ గ్రేవీ అంతా వేసేసి చక్కగా ఉడికించుకోవాలి. దీంట్లోనే మనము మిక్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ మిగిలినదంతా కలిపి ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. గ్రేవీ మీకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మష్రూమ్స్ బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఇంకా త్వరగా బాగా ఫ్రై అవుతాయి. దీంట్లోనే కొన్ని వేయించి పెట్టుకున్న జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్స్, జీడిపప్పు అన్నీ గ్రేవీలో బాగా ఉడికే విధంగా ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇక ఫైనల్గా దీంట్లో కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ వేయడం వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంతే అండి, చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీనే కదా. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ మష్రూమ్ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా రైస్ ఐటమ్స్ అయితే వెజిటబుల్ రైస్, బగారా రైస్ ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి.
సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మీ కంటెంట్ నచ్చితే, బాగుంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.